అయ్యా ఆరోగ్య సోపానం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో శల్యతంత్ర డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా తమ సేవలను అందిస్తున్నారు డాక్టర్ డి నాగమణి గారు. ఈరోజు లీచ్ థెరపీ జలగలతో చికిత్స ఆయుర్వేద వైద్య విధానాన్ని గురించి వివరిస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, లీచ్ థెరపీ జలగలతో చికిత్స అంటే ఏంటి తెలియజేయండి. లీచ్ థెరపీ అనేది మనకి ఆయుర్వేదంలో చాలా ప్రాచీనంలో ఉన్న చికిత్సా పద్ధతి అండి. ఈ లీచ్ థెరపీని మనకి 1000 సంవత్సరాల ముందే సుశ్రుతుడు వివరంగా చెప్పి ఉన్నారు. దాని తర్వాత ఇది ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఇది రక్తమోక్షణలో భాగంగా మనము 2 పద్ధతులు ఉంటాయండి. శస్త్రాల ద్వారా రక్తాన్ని బయటకు పంపించడము, శస్త్రాలు లేకుండా బయటకు పంపించడం అశస్త్రకృత్ అంటారు. అశస్త్రకృత్తులో ముఖ్యంగా జలూకాలతో చేస్తూ ఉంటాము. ఈ జలూకా ఆచరణం యొక్క ముఖ్య అంటే అశస్త్రకృత్తులో జలూకా, అలాబు, శృంగ మిగిలిన పద్ధతులు ఉన్నప్పటికీ ఎందుకు జలూకానే మనం ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటామంటే, ఈ జలూకా వలన ఏమవుతుందంటే డీపర్ టిష్యూస్ ఉన్న వాటిల్లో నుంచి కూడా మనము దుష్ట రక్తాన్ని చాలా ఈజీగా బయటకు పంపించి మనం రక్తాన్ని శుద్ధి చేయించండి. సో రక్త శోధననే మనము ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నప్పుడు ఈ జలగల ద్వారా మనం చాలా సులభంగా ట్రీట్ చేయొచ్చండి. పూర్వకాలంలో మనకి ప్రతిదానికి యాంటీబయాటిక్స్ ఇలాంటివి అందుబాటులో ఉండేవి కావు. సో అప్పుడు ఏంటంటే ఈవెన్ ఒక చిన్న జ్వరం వచ్చినా దేనికైనా కూడా రక్తాన్ని బయటకి పంపించడం ద్వారా అన్నది చాలా సులభంగా ఈజీగా అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక గాయం అయింది అనుకోండి, గాయమైనప్పుడు దాని లోపల ఇన్ఫెక్షన్ చేరి అక్కడ దుష్ట రక్తం అన్నది అక్కడే లోపలే ఉండి మనకి వ్యాధి యొక్క అవస్థని తీవ్రతని కలిగిస్తుంది. సో ఇప్పుడు మనకేమవుతుంది, ఒక చిన్న గాయమైనప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ దురద లాంటిది వచ్చినప్పుడు జస్ట్ ఒక స్క్రాచ్ అంటే గీకడం ద్వారా అక్కడున్న రక్తం అన్నది బయటికి రావడంతో అక్కడున్న వ్యాధికి ఉపశమనం పొందటమే కాకుండా వ్యాధి యొక్క పురోగతిని కూడా ఆపుతున్నాం. సో సిమిలర్ టెక్నిక్తో జలగలతో చికిత్స అన్నది ప్రాచుర్యంలోకి వచ్చింది. శరీరం నుంచి దుష్ట రక్తాన్ని జలగల ద్వారా బయటికి పంపించే చికిత్సని జలూకా అవచరణము అంటారు. జలగా అంటే జలౌక అంటారండి దీన్ని సంస్కృతంలో. జలం ఆసాయాం ఆయుర్ ఇది జలౌకః. జలము అంటే వాటర్నే ప్రాణంగా పెట్టుకొని వాటర్లోని నివాస స్థానాన్ని ఏర్పరచుకోవడం వల్ల దీన్ని జలగా ఆర్ జలూక అంటూ ఉంటాము. మేడం, ఏ వ్యాధుల మందు జలగలతో చికిత్స చేయవచ్చంటారు? చాలా రకాలైన చికిత్సకు అసాధ్యమైన రోగాలకి మనకి జలగలతో చాలా సులభంగా మనము చికిత్స చేయవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఆఫ్ వ్రణాలు అంటారు. వ్రణం అంటే వూండ్స్, అల్సర్స్. ఈ విభాగానికి వచ్చినప్పుడు మనము నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాము, దుష్ట వ్రణాలు అంటారు వీటిల్ని. అంటే చాలా సంవత్సరాల తరబడి అది చికిత్స చేస్తూ ఉన్నా అది మానుతూనే ఉన్నట్టుగా ఉంటాయి, కానీ మళ్ళీ తిరిగి వాటి యొక్క లక్షణాలని మనకు చూపిస్తూ ఉంటాయి. దుష్టవ్రణాలు నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు వీటిల్ని. ఆస్టియోమైలైటిక్ అల్సర్స్ అంటారు. ఇదేంటంటే బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం వలన బోన్ హీల్ అయిపోయినప్పటికీ కూడా అది మనకి బోన్ నుంచి వచ్చే అల్సర్స్ని మనం ఆస్టియోమైలైటిక్ అల్సర్స్ అంటాము. ఇవి ఎక్కువగా మనకి ట్యూబర్క్యులర్ ఆస్టియోమైలైటిక్ అల్సర్స్ ఇట్లా ఉంటుందండి. వీటికి కూడా మనకేంటంటే మానుతూ ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ తిరిగి మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కూడా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా ఏదైనా చిన్న గాయమైనా మానుతూ ఉన్నట్టు ఉంటాయి, మళ్ళీ తిరిగి పునరావృతం అవుతూ ఉంటాయి. ఇది అల్సర్స్కి సంబంధించిందండి. ఇంకా పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ అంటామండి కొన్ని. ఇందులో మనకి ముఖ్యంగా థ్రోంబో యాంజైటిస్ ఆబ్లిటరెన్స్ అంటే బర్జర్స్ డిసీజ్ అంటారు. ఇది ఎక్కువగా స్మోకర్స్లో చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చి ఇంకా మనకి వారికోస్ వీన్స్ అండి. ఎక్కువగా నిలబడి ఉన్న వాళ్ళలో కాళ్ళల్లో ఉన్నటువంటి నరాలు ఉబ్బడము, వాపు రావడము, దాని ద్వారా కాళ్ళల్లో విపరీతమైన నొప్పి, ఇలాంటి వాటిల్లో కూడా మనకి జలూకా అవచరణం అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకొక కేటగిరీ వచ్చి
ఇంద్రలుప్తము అంటారండి, అలోపేషియా ఏరియేటా, అలోపేషియా బార్బే. కొన్ని అంటే బాల్ హెడ్నెస్ ఉంటుంది, కొన్ని తలలో కొన్ని భాగాల్లో మాత్రమే జుట్టు రాలిపోవడము. బార్బే అంటే కొన్ని ఫంగల్ అంటే ఎక్కువగా మనం ఏమంటాం బార్బర్ షాప్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ బర్డ్కి సంబంధించిన ఏరియాస్లో కూడా కొన్ని భాగాల్లో మాత్రమే వెంట్రుకలు రాలిపోతూ ఉండడం, ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. 30 నుంచి 40 లేదా 20 నుంచి 40 వయసుల వాళ్ళలో ఎక్కువగా చేస్తుంటాము. దీన్ని కూడా చాలా సునాయాసంగా మనం జలోకవచరణం ద్వారా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, అంటే ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీస్లో స్కిన్ గ్రాఫ్టింగ్ ఇట్లాంటి వాటిల్లో మనము వాళ్ళకి ఏంటంటే ఏదైనా కొత్త చర్మాన్ని అక్కడ పెట్టినప్పుడు అక్కడున్న దుష్ట రక్తాన్ని అంటే బ్లడ్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయి ఉంటుందో దాన్ని తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆధునికంగా మోడర్న్లో కూడా ఇది ఎక్కువగా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. నెక్స్ట్ వ్యారికోసీల్స్ అండి. ఈ వ్యారికోస్ వీన్స్ ఎలాగైతే ఉంటుందో ఇది వృషణాలకు సంబంధించినటువంటి వాపు, నొప్పి ఇటువంటి లక్షణాలు చూపిస్తూ అది ఒక విధంగా వ్యంధ్యత్యానికి కూడా కారణంగా ఉంటుంది ఈ వ్యారికోసీల్. ఇటువంటి దానికి కూడా మనం జలగలతో చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే స్కిన్ డిసీజెస్ అండి, త్వక్వికారాల్లో ముఖ్యంగా రక్తం దృష్టి చెందడం వల్ల ఈ త్వక్వికారాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో చాలా కామన్గా మనకి ఎగ్జిమా, సోరియాసిస్, ఇంకా మనకి చాలా క్షుద్ర రోగాస్ అంటారండి. ఒక 18 రకాలైనటువంటి కుష్ఠరోగాస్ అంటే చర్మ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల రోగాలలో మనము జలుకవచరణం ద్వారా చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇంకా ఇదే కాకుండా సెల్యులైటిస్ అంటారండి, ఇది చాలా ప్రమాదకరమైనది. ఇదేంటంటే చిన్న చర్మ యొక్క ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయ్యి దాంట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ మనకి టోటల్ బాడీ విసర్పము అంటారు. దీనికి చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఈ జలుకవచరణం ద్వారా. ఇంతే కాకుండా శ్లీపదము అనేసి బోధకాలండి, బోధకాల్లో కూడా మనకి ఆధునిక చికిత్సా పద్ధతుల్లో ట్రీట్మెంట్ ఉన్నా కూడా మళ్ళీ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో జలుకవచరణం అన్నది ఈ బోధకాలకు సంబంధించి కూడా మనం చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చండి. మేడం, జలగలతో వైద్యం ఎలా పనిచేస్తుందో కూడా వివరించండి. జలగల వైద్యం అంటే జలగ అనే దాని అనటామికల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి అండి దాని యొక్క పూర్తి శరీరం అనేది 33 భాగాలుగా విభజించబడి ఉంటుంది. దానికి ఇరువైపులా సక్కర్స్ అంటామండి, రెండు వైపులా ఉంటుంది. దానికి ఒకవైపు సక్కర్స్లోనే అది మనకి రక్తాన్ని పీల్చడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక వైపు ఉన్న సక్కర్ ఏంటంటే అది మన శరీరం మీద అతుక్కోవడానికి అది అతుక్కొని ఈ బ్లడ్ సక్కింగ్కి హెల్ప్ చేస్తుంది, స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈ జలగలు ఎలా పనిచేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక జలగని మనం ఏదైనా దుష్ట వ్రణాల మీద కానీ అటు పెట్టినప్పుడు ఈ జలగలు ఏం చేస్తాయంటే ఫస్ట్ రక్తాన్ని పీల్చుకోవడం మొదలు పెడతాయండి. రక్తాన్ని పెట్టడం మొదలు పెట్టినప్పుడే వాటి నుంచి ఆ సక్షన్లోనే సగము మనకి బ్లడ్ అనేది వెళ్ళినప్పుడే జీవ రసాయనాలు అన్నవి జలగల నుంచి మనకి బయటకు వస్తూ ఉంటాయి. జలగల నోటి నుంచి జీవ రసాయనాలు మన రక్తంలోకి కలిసినప్పుడే అనస్థెటిక్ ఎఫెక్ట్ అంటే జలగ మనల్ని పట్టిన నొప్పి కూడా మనకి తెలియదండి. సో అనాల్జెసిక్ ఎఫెక్ట్ అన్నది అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ జీవ రసాయనాల్లో ముఖ్యంగా థ్రోంబోలైటిక్స్ అనేవి కూడా ఉంటాయండి. ఇవేం చేస్తాయంటే ఎక్కడైతే మనకి రక్తం శరీరంలో గడ్డగట్టి ఉంటుందో దాన్ని విభజించి దాన్ని మళ్ళీ పల్చన చేసేదానికి ఈ కొయాగ్లెంట్స్ యూజ్ అవుతాయి. అక్కడున్న వాపును తగ్గించేదానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. డెలిన్ ఇట్లాంటివి మొదలైన రసాయనాలు అక్కడ మనకి హెల్ప్ చేస్తాయి. ఇంతే కాకుండా వీటిల్లో బ్యాక్టీరియోస్టాటిక్స్, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ ఇలా చాలా ఉంటాయండి. ఈ బ్యాక్టీరియోస్టాటిక్స్ ఏంటంటే అక్కడున్న వాపులో ఇన్ఫెక్షన్ రాకుండా కూడా మనకి ఈ హెల్ప్ చేస్తుంది. ఫర్దర్ డిసీజ్లో అది హీల్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాసోడైలాటర్ ఇది చాలా ముఖ్యమైన యాక్షన్ అండి. ఈ జలగల ద్వారా మనం చేసే ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. డిసీజ్ ట్రీట్ చేయాలి అంటే ఈ వాసోడైలాటర్ యాక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారికోజ్ వీన్స్ ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే అక్కడున్న వీన్స్ ఏవైతే నరాలు అన్నవి దెబ్బతినడం వలన ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడ ఆగిపోయి ఉంటుంది. సో ఇక్కడ వాసోడైలాటర్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ నాణాలు
వ్యాప్తి చెంది బ్లడ్ అనేది ఈజీగా సర్క్యులేట్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతోందంటే ఆక్సిజనేటెడ్ అవుతూ ఉంది అంటే దానికి కావలసినటువంటి ఆహారం అక్కడున్న టిష్యూకి మనం అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే దానికి ఆ టిష్యూకి ఆహారం అందుతూ ఉందంటే ఆ టిష్యూ అనేది హెల్తీగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అది అక్కడున్న కంజెషన్ని కూడా తగ్గిస్తుంది. ఏదైతే అక్కడున్న నరాలు కానీ రక్త నాళాలు కానీ మనకి ఉబ్బినట్టు ఉంటుందో ఆ వాపునంతా కూడా మనకి తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇంతటికంటే దీని మెయిన్ యాక్షన్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ని తీసేస్తుంది. ఆ బ్లడ్ని తీయడం ఏదైతే రక్తాన్ని బయటకి పంపించడం అన్నదే దీని ప్రథమ క్రియ. దాంతోనే మనకి 90% యొక్క డిసీజ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుందండి. మేడం, జలగల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియజేస్తారా? 650 రకాల జలగలు మనకి అందుబాటులో ఉంటాయండి. ఇందులో మనకి 13 రకాల జలగలు మాత్రమే వైద్య విధానానికి అంటే మెడికల్ యూస్కి యూజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో మనకి హైరిడీనియా స్పీషీస్కి సంబంధించిన జలగలే ఎక్కువగా మనకి అందుబాటులో ఉంటాయండి. అందులో 13 రకాలు ఉంటాయి. మనకి సుశ్రుతంలో 12 రకాల జలగలు చెప్పబడ్డాయండి. అంటే సవిష జలగలని, నిర్విష జలగలని అనేసి. సవిష జలగలు అంటే ఏంటంటే ఇవి పాయిజనస్ లీచెస్ అన్నమాట. ఇవి ఎప్పుడైతే కరుస్తాయో అవి మన బాడీలో విషాన్ని చిందించడం ద్వారా అది చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నిర్విష జలగలు అన్నది ఏంటంటే విషాన్ని ఏమీ మన బాడీలోకి రిలీజ్ చేయవు, అంతేకాకుండా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో మొత్తం 12 జలుకాల్ని మనము 6 జలగల్ని ఆయుర్వేదం ప్రకారం మనం నిర్విష జలగలుగా యూజ్ చేస్తుంటాం. ఈ నిర్విష జలగల్ని సవిష జలగల్ని ఎలాగా మనం తీసుకోవాలి, ఎలాగంటే ఇప్పుడు మంచి నీళ్ళు ఉన్న కొలనులు, తామర పూలు ఇలాంటి ఉన్న మడ్ అంటే మట్టి ఎక్కువగా ఉన్న కొలనులో మాత్రం మనకి ఇవి అందుబాటులో ఉంటాయండి. విషజలగలు అన్నవి చాలా కంటామినేటెడ్ వాటర్ అంటే పరిశుభ్రం లేని ప్లేసెస్లో పెరుగుతూ ఉంటాయి. సో మనం అది ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, జలగలతో చికిత్సా విధానం వలన ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయంటారా? జలగలతో చికిత్స అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ముఖ్యంగా రక్తం దూషించిన వికారాల్లో ఎక్కువగా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా హీమోలైటిక్ డిజార్డర్స్ అంటారండి, అంటే అది కంజెనిటల్ డిజార్డర్స్గా ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో మనకి జలగల్ని ప్రయోగించడం అన్నది చాలా హానికరం. ఉదర రోగాలు మరి అనీమిక్ పేషెంట్స్లో కూడా మనము జలగల్ని పెట్టలేమండి. ఇంకా హెపటైటిస్లు, హెచ్ఐవి, ఎయిడ్స్ ఇట్లాంటి ఉన్న కండిషన్స్లో కూడా మనం జలగల ట్రీట్మెంట్ చేయకూడదండి. ఎందుకంటే ఇవి వాళ్ళకి చేయడం వలన తెలుసో తెలియకనో మనం ఏంటంటే జలగల్ని ప్రయోగించే ముందే ఆ పేషెంట్కి స్క్రీనింగ్ అన్నది చేసుకోవాలండి. సో ఇట్లాంటి డిసీజెస్ అంటే క్యాకెక్సియా అంటారు, క్షయకు సంబంధించింది కూడా మనకి జలగలకి సంబంధించిన ట్రీట్మెంట్కి వాళ్ళు అనర్హులండి. పెద్దగా దుష్ప్రభావాలంటే ఇప్పుడు విషజలుకాలు పెట్టినప్పుడు మనకి అక్కడ కండు, వాపు, మూర్ఛ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. కానీ మనం పర్టికులర్గా ట్రీట్మెంట్ కిందే తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాటిని అన్నిటినీ పరీక్షించే ప్రయోగిస్తాం కాబట్టి చిన్న బైట్ ఏదైనా ఇప్పుడు ఒక చిన్న అది కుట్టిన ప్లేస్లో మనకు ఒక చిన్న స్కార్ లాగా ఒక వై షేప్లో స్కార్ లాగా ఉంటుంది, అక్కడ చిన్నపాటి దురద రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిపాటి రక్తస్రావం ఉంటుంది, అది కంట్రోల్ అయిపోతుందండి. దాంతో పెద్ద ఇబ్బందికరమైనది ఏమీ ఉంటుంది. డాక్టర్ గారు, ఎస్వి ఆయుర్వేద కళాశాలలో జలగలతో చికిత్స ఏ విధంగా చేస్తారో సవివరంగా తెలియజేయండి. ఇక్కడ మనకి చాలా నాన్ హీలింగ్ దుష్టవ్రణాలండి, చాలా ప్లేసెస్ నుంచి దుష్టవ్రణాలకి అంటే అసలు ఇంకా నాన్ క్యూర్ అంటే వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేసి ఇక్కడికి అప్రోచ్ అవుతూ ఉంటారు. అటువంటి వాటిని మనం చాలా జలగలతో ట్రీట్మెంట్ ఒక 4-5 సిట్టింగులు అంటే ప్రతి ఒక 15 రోజులకి అట్లా మనం మంత్లో 2 టైమ్స్ కానీ థ్రైస్ కానీ పెట్టి 2-3 నెలల్లో క్యూర్ చేయొచ్చండి. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ చాలా కేసెస్, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ యాంపుటేషన్స్ వరకు వెళ్ళిన కేసెస్ను కూడా ఇక్కడ మేము చాలా సులభంగా ట్రీట్ చేస్తున్నాం. ఇంతేకాకుండా డ్రై గ్యాంగ్రీన్, వెట్ గ్యాంగ్రీన్ ఇటువంటి కండిషన్స్ ఏమవుతుందంటే ఎదర్ షుగర్ కారణాల వల్ల కానీ రక్తనాళాలు అది మనకి చెప్పాను కదా ఈ స్మోకర్స్ వీటి వల్ల అది పాడైపోవడం వలన కలిగే డిసీజెస్ వల్ల
అక్కడ ఉన్న టిష్యూస్ ఏమవుతాయంటే స్లోగా నెక్రోసిస్ కుళ్ళిపోయి అది మనకి ఏమవుతుందంటే వ్యాప్తి చెందుతూ ఉండి అక్కడ ఉన్న టోటల్ అవయవాన్ని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి కండిషన్స్లో కూడా మనకి జలగలతో చికిత్స చాలా బాగా పనిచేస్తుంది. ఇంతే కాకుండా త్వక్వికారాలలో ముఖ్యంగా సోరియాసిస్ అండి, సోరియాసిస్కి కూడా జలగలతో చికిత్స చాలా బాగా చేయొచ్చు. ఇంతే కాకుండా ఐ డిజార్డర్స్లో కూడా ఎక్కువగా మనము జలగలతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము మనకి ఇక్కడ హాస్పిటల్లో. ముఖ్యంగా అలోపేషియా ఏరియేటా, వ్యారికోసీల్స్ అండి. సో మెనీ వ్యారికోసీల్స్ అంటే చెప్పాను కదండి, చాలామంది మేల్ పేషెంట్స్లో మనకి ఇది ఇన్ఫెర్టిలిటీకి, వెంధ్యత్వానికి కాజేటివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఆ వ్యారికోసిల్ అనేది పెయిన్ఫుల్ డిజార్డర్. సో మనం జలగల్ని ఒక్కొక్క సిట్టింగ్ ఇవ్వడం ద్వారా ఆ పెయిన్, అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ వాళ్ళకి కొంచెం ఫెర్టిలిటీ సైడ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించి లీచ్ థెరపీ గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సవివరంగా తెలియజేశారండి. వారందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ఓం నమో Oh